మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెచ్చా రాము జ్యువెలర్స్ 70 ఏళ్లుగా అదే నమ్మకం నాణ్యతతో విశ్వసనీయమైన బ్రాండ్ గా పేరుగాంచిన వెచ్చా వారి వెచ్చా రాము జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం ప్రత్యేకమైనది. మా వద్ద అత్యంత నాణ్యమైన ఎక్స్క్లూజివ్ 916 హాల్ మార్క్ బంగారు ఆభరణములతో పాటు వెండి ఆభరణాలు కూడా లభించును మరియు కస్టమర్ ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. విచ్చేయండి వెచ్చా రాము జ్యువెలర్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలర్స్ మర్చెంట్, చిన్న మేదర వీధి, ఇచ్చాపురం. సెల్ 8688032862. పేకాట నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం అనే అంశంపై శ్రీకాకుళం పట్టణంలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. మద్యం సేవించిన వారికి, జోదా ఆడిన వారికి 1000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రీకాకుళం 2వ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ దొరికినటువంటి 5గురిని చట్ట ప్రకారము ఆనరబుల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. వారికి ఆనరబుల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శివకుమార్ గారు వారి నేరాన్ని అంగీకరించడంతో ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు ఈ 5 ముద్దాయిల్ని ప్రతిరోజు వారం రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 ఇలా సాయంత్రం 5 నుంచి 7 శ్రీకాకుళం కూడల్లో ఎవరూ పేకాట ఆడొద్దని, అలాగే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ప్లకార్డుల ద్వారా ఒక అవేర్నెస్, సామాజిక సేవ చేయాలని చెప్పి వారికి శిక్షణ విధించడం జరిగింది. ఆ సామాజిక సేవలో భాగంగా ఈరోజు 5గురు కూడా ఇక్కడ ఈ పొట్టి శ్రీరాములు జంక్షన్లో వారు సామాజిక సేవ చేస్తున్నారు. అలాగే 11 గంటల దాకా ఇప్పుడు చేస్తారు, సాయంత్రం 5 నుంచి 7 దాకా చేస్తుంటారు. ఈ సామాజిక సేవ 1 వీక్ ఉంటుంది. ఒకవేళ ఈ సామాజిక సేవలో వీళ్ళు సరిగ్గా చేయకపోయినా, మానేసినా మరలా 4 రోజులు జైలు శిక్ష విధించబడుతుంది. కాబట్టి వీరు చేసిన సామాజిక సేవని మీరందరూ, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ తప్పు జరగకుండా మీరందరూ ఉంటారనేది మా ఉద్దేశం. దీనికి మా జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి గారు వచ్చిన ఉత్తర్వుల మేరకు వారు కూడా ఇటువంటి తప్పు చేసిన వారికి ప్రజలందరూ కూడా తెలియాలి, వారి సేవ తప్పకుండా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ చెప్పడం, వీరందరినీ కూడా మా ఎస్ఐ గారు, ఈ హరికృష్ణ, అలాగే సిఐ పైడిపి నాయుడు గారు ఈ కేసులు అందరూ పట్టించుకుని ప్రాపర్ రికార్డులను తయారు చేసి కోర్టు వారు పెట్టడంతో కోర్టు వారు కూడా మాకు మంచి నిర్ణయాన్ని సామాజిక సేవ చేయించడం అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. ప్రజల్లో మార్పు రావాలి, ఇటువంటి తప్పు జరగకూడదు అన్నది మా ఉద్దేశమైన, అందరి ఉద్దేశం, జ్యుడిషియల్ ఉద్దేశమైన. థ్యాంక్ యూ.